రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే ఈరోజు ఒక బలహీన వర్గాలకు చెందిన నా మీద, నా కుటుంబం మీద నన్ను మరి ఏం చేయాలని అనుకున్నారో నాకైతే తెలీదు. నన్ను మట్టు పెట్టాలనుకున్నాడా చంద్రబాబు నాయుడు కొడుకు? నన్ను హతమార్చాలనుకున్నాడా? నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటిని దహనం చేయాలనుకున్నాడా? పెట్రోల్ బాంబులు, కర్రలు, రాడ్డులు లోకేష్ సారథ్యంలో విజయవాడ చుట్టుపక్కల నుంచి అందరినీ కూడా రౌడీల్ని, గూండాల్ని, పిక్ పాకెటర్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడు బ్యాచ్ని మొత్తాన్ని కూడా దించాడు. అసలు ఏంటి రాక్షసానందం? చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరంగా అసలు ప్రభుత్వం ఉందా? మీరే సారథ్యం వహిస్తే, మీరే దాడులు చేస్తే, మీరే విధ్వంసం చేస్తే, మీరే పెట్రోల్ బాంబులు వేస్తే ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువునా కూని చేస్తున్న ఈ ప్రభుత్వ అధిపతులను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు కొడుకుని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతుల్ని చెయ్యాలి అని చెప్పేసి మీ తపన. అంబటి రాంబాబుని, చెవిరెడ్డి అన్ననో, లేకపోతే నారాయణ స్వామి అన్ననో, జోగి రమేష్నో మమ్మల్ని ఇబ్బంది పెడితే, మా మీద దాడులు చేస్తే, లేకపోతే మా కుటుంబాల మీద దాడులు చేస్తే, మా ఇళ్ల మీద దాడులు చేస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పెడతామా? మా గొంతుకు ఆగుతుందా? అంటే ఏమనుకుంటా ఉన్నారు మీరు? మేము రాజశేఖర్ రెడ్డి గారి ఆ మహనీయుడి అడుగుజాడల్లో ఈనాటి మా లీడర్, మనసున్న లీడర్, దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే మా మీద దాడులు చేస్తారా? అంటే మా ఇంటికి లోకేష్ ఇల్లు ఎంత దూరమో లోకేష్ ఇంటికి మా ఇంటి అంతే దూరం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నాం, విర్రవీగుతాం, కొడతాం, తంతాం, బాంబులు వేస్తాం, కత్తులతో పొడుస్తామంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఈ పాటికి మీరు హద్దు మీరిపోయారు. సంవత్సరన్నర కాలంలోనే మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా రెడ్ బుక్ తీస్తా, అది తీస్తా, వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, చెవిరెడ్డి అన్నని 8 నెలలు జైల్లో పెడతా, జోగి రమేష్ని 3 నెలలు జైల్లో పెడతా, రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికొస్తుంది. భూమి గుండ్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం. ఎల్లకాలం మీరే ముఖ్యమంత్రులుగా ఉంటామని చెప్పేసి కళ్ళగంటున్నారేమో. ప్రజలు ఈ పాటికే సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద అసహ్యాన్ని, ఈ ప్రభుత్వం అంటే మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చేశారు. ఈ పరిస్థితుల్లో మా గొంతు నొక్కాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీ దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా. నీ పిల్ల చేష్టలు మానుకో, నీ క్షణికానందం మానుకో, నీ రాక్షసానందం మానుకో. జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా? జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా? అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో. దయచేసి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఫేక్ కేసులు పెడతా ఉన్నారు, అకారణంగా జైల్లో
జైలు జీవితం కూడా అనుభవించాం ఫేక్ కేసులతో. మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో మమేకమవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాన్ని రెపరెపలాడిస్తాం. మీడియా మిత్రులు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు. ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు, నా భార్య, పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడికి రేపు తమ్మళ్ళపల్లిలో కోర్టు వాయిదా ఉంది, దానికోసం వచ్చి ఇప్పుడు చెవిరెడ్డి అన్న కలిసిన తర్వాత, ఇప్పుడు అన్నింటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూసా. ఏ విధంగా దాడులు చేసింది, ఏ విధంగా పెట్రోల్ బాంబులు వేసింది. ఇటువంటి పోలీసులు కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. నేను కారులో కూడా చెప్పా ఈ విధంగా కుట్ర జరుగుతూ ఉందంట అని, అధికారులు కూడా ఫోన్లో చెప్పా. అయినా సరే పోలీసులు ఏమాత్రం కూడా వాళ్ళ లోకేష్ చెప్పిన ఒకసారి చూడండి పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర చేస్తారు ఒక్కసారి చూడండి. ఇంతమంది ప్రేక్షక పాత్ర చూడండి. ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడావు? నిన్న కల్తీ లడ్డూ గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు గురించి మాట్లాడాం, దానికి పేటరేగిపోతా ఉన్నారు. నిన్న మాట్లాడిన నేను ఏం చెప్పా? కల్తీ తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పిన వాస్తవే కదా. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది, ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు అని మాట్లాడాం. లోకేష్ ఒళ్ళు తగ్గింది, కొవ్వు తగ్గింది, కానీ బుర్రపోయింది, చిపోయి తప్పే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. ఇటువంటి రాజకీయాల్లో మేమేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు అనకూడని మాట మా నాయకుడిని మీరు అంబనాభూతులు తిట్టలేదా? ఘోరంగా మాట్లాడలేదా? ఆ రోజు మేము ఇటువంటి పనులు చేసామా? ఇల్లు తగలబెట్టామా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తా ఉన్నాం, ఇటువంటి రాక్షసానందం మానుకోండి. ఇటువంటి దుర్మార్గపు క్రీడకి మీరే దానికి సరిచేయండి. అంతేగాని ఇట్లానే మీరు ఇల్లు తగలబెట్టుకుంటా పోతాం, లేకపోతే మాట్లాడిన వాళ్ళన్నా గొంతు నొక్కేస్తాం, మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టేస్తామంటే మా గొంతుకుని మీరు ఆపలేరు. జగనన్నని మరలా మేము ముఖ్యమంత్రి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకతాటి మీద ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఇప్పుడు మాట్లాడండి. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు లోపల ఉన్నారు. అన్ని తగలబెట్టిన దృశ్యాలు కూడా మీరు చూశారు కదా, పెట్రోల్ బాంబులు ఏ విధంగా ఇస్తుంది. పోలీసులు ప్రేక్షక పాత్ర చూశారు కదా మీరు అందరూ ఉన్న పరిస్థితి. కాపు నాయకుడు మాజీ మంత్రి పైన దాడి జరిగింది. ఈ రోజు బలహీన వర్గాల నాయకుడు ఇంటిని ధ్వంసం చేశారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని వాళ్ళకి చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కొడుకు కానీ వాళ్ళు చెప్పింది వేదం అని చెప్పేసి మేము డబ్బా కొట్టాలా? అరే బాబు, జగనన్న 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడు, మీరు ప్రైవేటుకి దారాదత్తం చేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు చేసేది కరెక్టు, లోకేష్ చేసేది కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా డబ్బా కొట్టాలా? కొడితే మా మీద దాడులు జరగవు. ఇది తప్పురా బాబు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రజల్ని తాకట్టు పెట్టొద్దు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది, ప్రభుత్వాలది. రాజశేఖర రెడ్డి గారు ఆ మహనీయుడు, దేవుడు, కొన్ని కోట్ల మంది, లక్షల మందికి ఆరోగ్యం భిక్షగా పెట్టాడు, ఆరోగ్యాన్ని పేదలకు ఇచ్చాడు.
జగనన్న ప్రజా ఆరోగ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి 17 మెడికల్ కళాశాలలు కట్టిస్తూ ఉంటే దాన్ని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి మేము అందరం కూడా ఆందోళన చేస్తే మా గొంతు నొక్కితే కానీ మేము చంద్రబాబు నాయుడు డబ్బాలు కొట్టలేము, ఒత్తాసు పడలేము. ప్రజల పట్ల ప్రజా వ్యతిరేక విధానాల పట్ల వ్యతిరేకిస్తున్నాం కాబట్టే మా గొంతు నొక్కుతాం అన్నాడు. ఇప్పుడు అక్రమ కేసు పెట్టాడు, అన్నమే పెట్టారు, మా మీద పెట్టారు.